నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి గత 25 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు నవీన్ పట్నాయక్. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా అక్కడ కాషాయ జెండాను ఎగరవేయలేకపోయింది. కానీ ఈసారి ఒడిశాలో కాషాయ జెండా రెపరెపలాడడానికి ఆస్కారం ఉందట. భారతీయ జనతా పార్టీ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం ఒడిశా మీద కూడా ప్రభావం చూపించబోతోందట. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు సాధిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల కసరత్తులు మొదలు పెట్టారట మోదీ, అమిత్ షా. ఈ వ్యూహం ఏంటి? అసలు ప్రజలు 25 సంవత్సరాలుగా తమను పరిపాలిస్తున్న నవీన్ పట్నాయక్ మీద ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటి? నవీన్ పట్నాయక్ విషయంలో ఏ మంత్రాన్ని ఉపయోగించి భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఒడిశాలో ఎగరవేయబోతోంది? ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఒడిశాలో కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే ఈసారి మాత్రం ఒడిశాలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గత 25 సంవత్సరాల నుంచి ఒడిశాను పాలిస్తున్నప్పటికీ ఒడిశాలో పెద్దగా అభివృద్ధి అనేది జరగలేదు. పేదవారు ఇంకా పేదవారిగానే మిగిలి ఉన్నారు. దీనితో ఈ విషయం ఒడిశా ప్రజల్లో కూడా చర్చానీయాంశమైంది. ప్రస్తుతం ఒడిశా ప్రజలలో నవీన్ పట్నాయక్ పై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. ఈ వ్యతిరేకతను బీజేపీ కనుక సరిగ్గా అందిపుచ్చుకుంటే ఈసారి ఒడిశాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. 25 సంవత్సరాలుగా ఒడిశాను పాలించినప్పటికీ ఒడిశాలో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు. పేదవారు ఇంకా పేదవారుగానే ఉన్నారు. అభివృద్ధి కాని ప్రాంతాలు అలాగే ఉండిపోయాయి. ఒడిశా 25 సంవత్సరాలకు ముందు ఎలా ఉందో ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం నవీన్ పట్నాయక్ ప్రజల అభివృద్ధిని కోరుకోకపోవడం, నవీన్ పట్నాయక్ ప్రజల అవసరాలను తీర్చుకోపోవడం. ఈ విషయం అక్కడున్న ప్రజలు చాలా క్లియర్గా గ్రహించారు. ఎట్ ఏ టైం అదే టైంలో యూపీతో పాటు అస్సాం లాంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేసిన తర్వాత ఆర్థికంగా వెనుకబడి ఉండి మత విద్వేషాలుండి అనేక సమస్యలతో ఉన్న రాష్ట్రాలు ఎప్పుడైతే కాషాయ జెండా ఎగురుతుందో ఆ తర్వాత అభివృద్ధి మంత్రం అనే దాంతో ముందుకు అడుగులు వేసుకుంటూ పక్క రాష్ట్రాలు చూసి కూడా ఈ రాష్ట్రాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనే స్థాయికి ఎదిగాయి. ఆ విషయాన్ని ఒడిశాలో ఉన్న ప్రజలు గ్రహించారట. ఈసారి భారతీయ జనతా పార్టీ గనక పట్టం కడితే ఖచ్చితంగా కూడా మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ఒడిశాను కూడా డెవలప్ చేయడంలో మోదీ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే ఒక నమ్మకం వచ్చిందట. ఆ నమ్మకాన్ని అలాగే ప్రతి రాష్ట్రాలలో ఉచితాలు వద్దు, ఉపాధి ముద్దు, అభివృద్ధి అనేది మాత్రమే ఎప్పటికైనా సరే మనల్ని మనంగా ఒక మనుషులుగా నిలబెడుతోంది. అంతే తప్ప ఉచితం అనేది నిన్నే కాదు నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ముంచుతుంది అని తెలియచేస్తూ చాలా రాష్ట్రాల్లో జెండా ఎగరవేశారు. ఇదే అభివృద్ధి మంత్రాన్ని ఒడిశాలో ఏదైతే ప్రచార వ్యూహంగా మలుచుకున్నారో దాన్ని గట్టిగా తీసుకువెళ్ళగలిగితే ఒడిశాలో కూడా కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమట. మరి చూడాలి, మీరేమనుకుంటున్నారు? ఒడిశాలో కాషాయ జెండా రెపరెపలాడుతుందా? మోడీ షా వ్యూహం ఒడిశాలో పనిచేస్తుందా? 25 సంవత్సరాల నవీన్ పట్నాయక్ రాజకీయ చరిత్ర రేపటి ఎన్నికలతో, ఈ రోజుటి ఎన్నికలతో పూర్తయిపోతుందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి అలా వదిలేస్తున్నారు. కాదు, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మన ఛానల్కి చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది ఛానల్. సబ్స్క్రిప్షన్ పక్కనే సపోర్ట్ అనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అందులో 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ఈ ఛానల్ చూస్తున్న ఎంతోమంది వ్యాపారాలు చేస్తూ ఉండొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి కాల్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.